హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా. ఈరోజు అయితే మనం లాగిన్ చేసుకున్నాం టెలిగ్రామ్ బుకింగ్, ఓలా, ర్యాపిడో, ఊబర్ను కూడా వేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా రేట్ వస్తే నడపవచ్చు, రేట్ రాకపోతే వదిలేయాలి అంతే. సరే, ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి అది రీచ్ అవుతుంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో. టైం అయితే 11 అవుతుంది, 11:15. ఈరోజు టెలిగ్రామ్ బుకింగ్స్ ఎంత అవుతాయి, ఎంత బిజినెస్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అనేది మొత్తం చూద్దాం. సరే చూద్దాం. రీడింగ్ అయితే 0 చేసుకున్నా. టైం వచ్చేసి 11 అవుతుంది. గ్యాస్ హాఫ్ ట్యాంక్ ఉంది, అంటే 300 రూపాయలు ఉన్నట్టు, 350 రూపాయలు ఉన్నట్టు. పోదాం, పికప్ పోదాం. చూడండి, మనకైతే 10 గంటలకు అన్న బుకింగ్లు పెట్టిండు. యువర్ రైడ్లో ఇది ఆల్రెడీ తీసుకున్నాను. నేను అప్పుడు బండి తుడుచుకుంటున్నా, ఇంకా లేచి బండి తుడుచుకుంటున్నా కాబట్టి చూసి అల్వాల్ నుంచి పికప్ తీసుకున్నాను అనమాట. అల్వాల్ నుంచి 800. ఇది అమౌంట్ వచ్చేసి సాయంత్రం ఇస్తారు, టుమారో మార్నింగ్ ఇస్తారు, రేపు పొద్దున ఇస్తారు అమౌంట్ 800. ఇగో నేను తీసుకున్నట్టు వాయిస్ ఇది నా వాయిస్. ఈ టెలిగ్రామ్ గ్రూపులో వచ్చింది ఇవి టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నీ ఆల్రెడీ వస్తూనే ఉంటాయి. ఇంకా బుకింగ్స్ చూసుకోవాలి, నడపాలి, ఇంకా అంతే ఏం లేదు. మనకైతే లక్కీలో ఒక బుకింగ్ అయితే దొరికింది. పొద్దున కొంచెం బండి తుడుస్తున్నా, అప్పుడే చూసుకుంటూ ఉన్నా. లేట్గా లేచిన, నైట్ 12 అయింది పడుకునే వరకు. వీడియో ఎడిటింగ్ చేసే వరకు లేట్ అవుతుంది. నాకు ఈ వీడియోస్ వల్ల నిద్ర కొంచెం తక్కువ అయిపోతుంది. అది మ్యాటర్, వేరేది ఏం లేదు. బుకింగ్ అయితే తీసుకున్నా, మొత్తం మీద 800 అయితే వస్తుంది. మళ్ళీ ఈరోజు నైట్ ఏ టైం అవుతుందో తెలియదు. ఇంకా కంటిన్యూ నడపాలి, లేకపోతే వేస్ట్ కదా. ఇంకొకటి, చాలా మంది నన్ను టెలిగ్రామ్ లింక్స్ పంపించండి అని అంటారు. అన్న, టెలిగ్రామ్ లింక్స్ ఉండవు, దీనికి లింక్ లేదు, ఉండదు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, అంతేనా. ఇంకొకటి, నేను ఇన్స్టాగ్రామ్ చూడనన్నా, మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంకా యాడ్ చేయలేదు ఏందన్నా అని. నేను ఖాళీగా ఉంటా చూడండి, అప్పుడు చూస్తున్నా మెసేజ్లు అన్నీ చూసి. ఇంకొకటి ఏం చేయాలి తెలుసా, మీ నెంబర్స్ అన్నీ నేను నా కాంటాక్ట్లో సేవ్ చేసుకొని యాడ్ చేయాలి, ప్రతి ఒక్క నెంబరు, లేకపోతే అది యాడ్ కావు. ఇంత రిస్క్ తీసుకోవాలి, చాలా రిస్క్ తీసుకోవాలి. అంటే నేను ఖాళీగా ఉన్న టైం చూసి చేస్తున్నా. మీరు కొందరు మెసేజ్ ఇంకా చేయలేదు అన్న అంటారు. నాకు 100 మెసేజ్లు వస్తున్నాయి, కొంచెం అర్థం చేసుకోండి. నేను అందరిని యాడ్ చేస్తా ఖచ్చితంగా, కాకపోతే నేను కూడా వెహికల్ నడపాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. నేను చూసినప్పుడు ఖచ్చితంగా యాడ్ చేస్తా నెంబర్స్ అన్ని. నైట్ చేసిన ఒక 4 నెంబర్లు ఏం చేసిన నిన్న నైట్, ఖాళీగా ఉన్న టైంలో చూసి. అదేదో కొంచెం ఆగినందుకు అది చూసి చేసిన అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూడను, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు ఎక్కువ చూడను, ప్లస్ ఇన్స్టాగ్రామ్ వాడను ఎక్కువ శాతం. బండి నడుపుడే ఎక్కువ ఉంటుంది, మనకు టైం ఏడ సరిపోతుంది చెప్పండి, క్యాబ్ డ్రైవర్లు. అది అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను యాడ్ చేస్తా, మెసేజ్ అయితే మీరు చేయండి, ఓకేనా. లింక్స్ అయితే ఏమో ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, అంతే. ఇంకొకటి, అమౌంట్ ఎట్లా ఇస్తారు అంటారు. అమౌంట్ ఈరోజు చేస్తే రేపు పొద్దున ఇస్తారు, లేకపోతే కొందరు సాయంత్రం ఇస్తారు, కొందరు అప్పుడే ఇస్తారు. డబ్బులు అయితే ఎక్కడ ఖచ్చితంగా బుకింగ్ తీసుకున్నాక వాయిస్ పెట్టాలి. మీరు కొత్తగా జాయిన్ అయితే ఖచ్చితంగా ఒక వారం రోజులు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీకు టోటల్గా అర్థమైపోతుంది, ఓకేనా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే నేను తక్కువ తీసి పెడుతున్నా మీకు షార్ట్లా. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్, ఓకేనా. సరే, పికప్కి అయితే పోదాం. 2 ఉండరు అంట ఎంప్లాయీస్, పోదాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. అక్కడ గ్యాస్ కొట్టించుకున్న వరకే 3 అయింది. అంటే ఫస్ట్ 1 లాగిన్ అయిపోయింది కదా, 1 లాగిన్ అయిపోయిన తర్వాత ఒక్క బుకింగ్ లేదు. గ్యాస్ 1.2కి వచ్చిందని చెప్పేసి అవిస్పేట్ వచ్చి గ్యాస్ కొట్టించుకున్న 3 అయింది. సరే అని అటు మియాపూర్ రోడ్కు ఆగిన, ఏదైనా బుకింగ్ వస్తే పోదాం అన్నట్టు. 3:30కు ఒక 9 క్యాబ్లను హైదరాబాద్ డ్రైవర్స్లో ఒక బుకింగ్ పెట్టిర్రు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో. ప్రగతి నగర్ నుంచి నానగరం కూడా 600 ఇస్తా అని, ఒక్కరే ఎంప్లాయ్ అని తీసుకున్నా. డ్రాప్ 4:45కి అయిపోయింది. అది అయిపో ముందుకే మళ్ళీ 9 క్యాబ్స్లో ఒకటి అదే నానకరాం కూడా నుంచి కేపీహెచ్పి డ్రాప్ పెట్టిర్రు, అది ఒక 600. 2 ఎంప్లాయీలు ఉండే. ఆ 2 డ్రాప్లు అయితే కొట్టేసిన, మీకు కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. మధ్యలో ఏం నడపలేదు, అందుకే వీడియోస్ ఏం తీయలేదు, చూపిస్తా, ఒకసారి చూడండి మీరు కూడా. చూడండి, 9 క్యాబులనే వచ్చింది. ఇది కూడా 2 బుకింగ్ 9 క్యాబే. ప్రగతి నగర్ నుంచి నానకరాం కూడా ఇంకో నేను తీసుకున్నట్టు వాయిస్ కూడా పెట్టేసిన. ఇది చూడండి, అయిపోయింది. మళ్ళీ ప్రగతి నానకరాం కూడా నుంచి మళ్ళీ ఒకటి అయిపోయింది కదా. దాని తర్వాత
బుకింగ్స్ వస్తూనే ఉంటాయి, లాగౌట్లు చాలా ఉన్నాయి. ఇగో ఇది ఈ అన్న పెట్టిండు, కుమార్ యాదవ్ అన్న. అన్న పేరు కుమార్ యాదవ్. ఈ అన్న లాగౌట్ పెట్టిండు కేబిహెచ్పి కూడా. నేను తీసుకున్నట్టు ఇది వాయిస్, ఇది 600. డ్రాప్ అయితే అయిపోయింది. కేబిహెచ్పిలో వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ రాకపోతే మళ్ళీ హైటెక్ సిటీ వెళ్ళి ఏదైనా లాగౌట్ తీసుకోవాలి. ఇంకా అంతే, ఏం చేసేయలేదు. నాకైతే ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది చూడండి. ఇది ఎందుకు తీసుకున్నా అంటే హైటెక్ సిటీ పోవాలి కాబట్టి తీసుకున్నాను, లేకపోతే ఊబర్ నడిపిపోతుంటే 220 రూపాయలు ఇస్తున్నాడు 10 కిలోమీటర్లకు. అందుకే పోదాం. చూడండి, మనకైతే ఊబర్లో 7 కిలోమీటర్లనే ఉంది, 213 ఇచ్చాడు. క్యాష్ 185 రూపాయలు ఇప్పించాడు. మరి ఎందుకు మనకి ఇచ్చిన అమౌంట్ ఇది. చూడండి, మనకైతే మైండ్ స్పేస్లో ఉన్నా నేను ఇప్పుడు ప్రస్తుతానికి. మనకి ఇప్పుడు ఇది సైబర్ పాల్ నుంచి హైటెక్ సిటీ నుంచి 10 లాగౌట్ అంటే 10 గంటలకు పికప్ హైటెక్ సిటీలో వేసుకొని అల్వాలో డ్రాప్ చేయాలి. అల్వాలో ఒకటి పెట్టారు, హైత్ నగర్, ఎల్బీ నగర్, రామంతపూర్, అల్వాల్. ఇన్ని డ్రాపులు అంటే 4 వెహికల్స్ కావాలన్నమాట. ఇప్పుడు నేను ఈ అల్వాల్ బుకింగ్ తీసుకున్నా. అల్వాల్ బుకింగ్ 900 ఉంది. ఈ అన్న మంచి రేట్ పెట్టిండు, ఒక్కొక్కరు 800 ఇస్తారు. పొద్దున తీసుకొచ్చిన బుకింగ్ ఇదే కావచ్చు అని తెలిసి. చూడండి, 900. 3 ఉంటారు ఎంప్లాయీలు. కానాజీ కూడా, అల్వాలు, జొన్నబండ, 3 డ్రాప్ చేయాలి 10 గంటలకు. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. అప్పటిలోపు చిన్న చిన్నవి ఉంటే ఇక్కడ నడపాలి, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలి. సరే, వెయిట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వీడియో. 10 లాగౌట్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది. మళ్ళీ పొద్దున 4 o'clock లాగౌట్స్ పెట్టిర్రు. బుకింగ్స్ గ్రూపులు నేను తీసుకున్నా. ఈరోజు అయితే నైట్ నడపాలని డిసైడ్ అయినా, ఎందుకంటే ఈరోజు లేట్ వచ్చిన, 1 గంటలకు వచ్చిన, అందుకే డిసైడ్ అయిపోయినా ఇప్పుడు నైట్ అయితే చేయాలని చెప్పేసి 4 లాగౌట్ తీసుకున్నా. హైటెక్ సిటీ ఖాళీగా వెళ్ళిపోవాలి, ఏదైనా ఊబర్ వల్ల బుకింగ్ తీసుకొని అటు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చిన్నది ఏదైనా లాగౌట్ 600 ఏదైనా చిన్నది నిజాంపేట కానీ అట్లా 1 లాగౌట్ ఉంటుంది, అవి తీసుకొని అది డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ 4 లాగౌట్ కొట్టేసేయాలి. సరే, ఈరోజు అయితే నైట్ నడుపుతున్న ఫ్రెండ్స్. చూడండి, అది కూడా టెలిగ్రామ్ బుకింగ్సే, ఓలా ఊబర్ కాదు. నేను నైట్ నడపను ఓలా ఊబర్, టెలిగ్రామ్ బుకింగ్సే నడుపుతున్నా. ఇంకా మళ్ళీ 2-3 బుకింగ్స్ కొట్టిన తర్వాతనే మీకు అప్డేట్ ఇస్తా, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. మరి చూడండి ఫ్రెండ్స్, ఇది టెలిగ్రామ్ గ్రూప్. చూడండి, ఆల్రెడీ 11:45 అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అల్వాల్లో ఉన్నా కదా. ఇప్పుడు ఇక్కడ అన్న 4 లాగౌట్ ఇది అంటే 4 o'clock హైటెక్ సిటీ నుంచి కోంపల్లి, బొల్లారం, కాళీమందిర్ ఇట్లా పెట్టారనమాట. నేను దీనిలో బొల్లారం లాగౌట్ తీసుకున్నా. దీని అమౌంట్ 900. ఇక తీసుకున్నట్టు నేను వాయిస్ కూడా పెట్టినా. చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, అబద్ధం కూడా కాదు, ఉన్న నిజం ఇది. చూడండి, అట్లా తీసుకున్నా. ఇప్పుడు నైట్ హైటెక్ సిటీ ఏదన్నా చిన్న బుకింగ్ తీసుకొని పోవాలి. అక్కడ పోయి ఇక మెల్లగా ఏదన్నా చిన్న చిన్న డ్రాపులు కొట్టిన తర్వాత 4 లాగౌట్ తీసుకొని అల్వాలో చేయాలి. సరే, ఒక 2-3 బుకింగ్లు కొట్టిన తర్వాత పొద్దున్నే మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ వీడియో. నైట్ 11:30కి లాగౌట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఊబర్లో చిన్న బుకింగ్ కూకట్పల్లి తీసుకొని వచ్చిన. మళ్ళీ 4 లాగౌట్ ఉందని చెప్పేస్తే హైటెక్ సిటీ అయితే వచ్చి 1 గంటలకు నిద్రపోయినా. అంటే అక్కడక్కడ ఒక ట్రిప్ అన్న కొడదామంటే రాలేదు. 1 గంటలకు పడుకొని మళ్ళీ 4 గంటలకు లాగౌట్ తీసుకొని అల్వాల్ డ్రాప్ చేసిన. అక్కడ నుంచి చిన్న చిన్న ర్యాపిడో ఒక 500 ఏం చేసిన అంతే. ఇంకా ఇప్పుడు వరకు ఎంత నడిచింది, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని అవర్స్ ఆన్లైన్లో మొత్తం ఒకసారి చూద్దాం. క్యాలిక్యులేటర్ చేద్దాం, మొత్తం ఒకసారి చూద్దాం. నిన్న 1 లాగిన్ అల్వాల్ నుంచి 900 ఒకటి, ప్లస్ సాయంత్రం ప్రగతినగర్ నుంచి ఒక లాగిన్ 600, మళ్ళీ అదే నానక్రాంగూడ నుంచి మళ్ళీ 600 కేపీహెచ్బికి. దాని తర్వాత అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ హైటెక్ సిటీ ఖాళీగానే వచ్చిన తర్వాత ఖాళీగా కాదు, ఒకటి ఊబర్లో వచ్చిన, మర్చిపోయినా. ఊబర్లో 207 రూపాయలు వచ్చింది ఊబర్ ఇది. దీని తర్వాత 10 o'clock 10:30కు లాగౌట్ కదా, అది 900. అప్పటి వరకు నిద్రపోయినా కొద్దిసేపు, అది అయిపోయిందా. దాని తర్వాత మళ్ళీ పొద్దున 4 o'clock లాగౌట్ అంటే 180 రూపీస్ ఊబర్లో. ఇది అల్వాల్ నుంచి కాదు, బోయిన్పల్లి సిగ్నల్ నుంచి కుకట్ వై జంక్షన్ వరకు 180 రూపీస్ ఇచ్చారు ఊబర్ ఇది. దీని తర్వాత
4 o'clock లాగౌట్ 900 ఇది. దాని తర్వాత ర్యాపిడోలో ఎంత అయిందో ఒక్కసారి చూద్దాం. ర్యాపిడోలో 529 అయింది. 529 ఇది అమౌంట్ ఇది అయింది. అంటే ఇది ఎన్ని చూడండి. మనకైతే 430 గ్యాస్, ఇది ఇండియన్ ఆయిల్ ఇది ఒకటి దగ్గర, మళ్ళీ ఇది ఒకటి 550, మొత్తం 850. అది ఒక 300, 8 3 1150 రూపాయలు. 1150 రూపాయలు గ్యాస్ ఉంటే దీంట్లో మైనస్ 250 రూపాయలు. అరే అబ్బా, 250 రూపాయలు తీసేస్తే 900 రూపాయలు గ్యాస్ అయిపోయింది. 4850 రూపాయలకి వెళ్ళి మైనస్ 950 తీసేస్తే 3900 మిగిలినాయి. ఇది నైట్ నుంచి నిన్న 1 o'clock లాగిన్ నుంచి చేస్తే ఈ అమౌంట్ మిగిలింది. అది కూడా నిద్రపోయి కొంచెం 2-3 గంటలు నిద్ర తీసుకున్నాను, అట్లేం లేదు. చూడండి, ఇది 12 hours డ్యూటీ చేసిన కరెక్ట్. ఇంకా చూడండి, రీడింగ్ అయితే 227 కిలోమీటర్లు తిరిగింది. 8 అవుతుంది టైం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీడియో చూసిరు కదా, 13 గంటలు ఆన్లైన్లో ఉంటే అది 3800 మిగిలినాయి. అది కూడా ఓలా ఊబర్ ర్యాపిడో కాదు, ఓన్లీ టెలిగ్రామ్ బుకింగ్స్ కొట్టడం వల్ల అయింది. ఓలా ఊబర్ నమ్ముకుంటే బండి నమ్ముకోవాల్సిందే. అందుకే నేను అది నడుపుతలేను. ఎక్కువ టెలిగ్రామ్ బుకింగ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసిన, అదే నడుపుతున్నా. ఓకేనా, నైట్ అంతా కొంచెం 3-4 గంటలు నిద్రపోయినా. ఇంకా ఇప్పటి వరకు అయితే ఇది మ్యాటరు. 3800 మిగిలినాయి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి కొద్దిసేపు పడుకొని మళ్ళీ వస్తా. ఒక సాయంత్రం అన్నా స్టార్ట్ చేస్తా, లేకపోతే లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో మొత్తం చూడకుండా టెలిగ్రామ్లో ఎట్లా జాయిన్ కావాలని అంటారు. మొత్తం వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.